నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి ఒకరోజు కాకపోతే ఒకరోజు ఏసీబీ దాడులకు ఎంఆర్ఓ బలి, ఏసీబీ దాడులకు పంచాయత్ సెక్రటరీ, ఏసీబీ దాడులకు మున్సిపల్ అధికారులు, ప్రతి శాఖలో లంచం తీసుకుంటూ ఈ అధికారులు అయితే దొరుకుతూనే ఉన్నారు. ఈరోజు కూడా ఒక అధికారి పంచాయత్ కార్యదర్శి అయితే దొరికాడు. అసలు దేనికోసం డబ్బులు డిమాండ్ చేశారు చూద్దాం. ఏసీబీకి పట్టుబడ్డ గ్రామ పంచాయతీ కార్యదర్శి. గంగాధర మండలంలోని మధురనగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనిల్పై అవినీతి నిరోధక శాఖ ఏసీపీ డీఎస్పీ విజయ్ కుమార్ అధికారులతో దాడులు నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శిని లంచం తీసుకుంటున్నట్టు ఫిర్యాదు రావడంతో ఏసీబీ బృందం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే మధురనగర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇందిరమ్మ ఇంటి బిల్లు కోసం గ్రామ కార్యదర్శిని నెల రోజుల నుంచి డబ్బు కోసం 10,000 డిమాండ్ చేశారు. కార్యదర్శి డిమాండ్ మేరకు బాధితులు 10,000 రూపాయలు ఇవ్వగా ఏసీపీ అధికారులు ప్రణాళికతో కార్యదర్శిని లంచం స్వీకరిస్తున్న సమయంలో పట్టుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గతంలో సిద్దిపేటలో కూడా ఒక అధికారి లంచం డిమాండ్ చేస్తే ఫోన్ రికార్డు కూడా బయటకు వచ్చింది. లంచం డిమాండ్ చేస్తే ఏం లేదా అని అంటే డైరెక్ట్ కలెక్టర్ గారు సస్పెండ్ చేశారు. ఇట్లా ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏసీపీ దాడులు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులు జరుగుతున్నా కానీ రోజుకి అధికారులు మాత్రం ఈ దాడులను పక్కన పెట్టి గిదంతా అని అనుకొని దాన్ని చులకన తీసుకొని లంచాలు విపరీతంగా అడుగుతూనే ఉన్నారు. అంటే ఇప్పటికైనా ఈ అధికారులు మారరా చూడాల్సి ఉంది.